జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రామలక్ష్మి, ఈ సారీలో చాలా బాగున్నావు. ఏదో తక్కువ అవుతుంది. ఏంటది? ఏం తక్కువైంది? స్మైల్. ఏంటి, నువ్వు ఈ లోకంలో లేవు? ఏమైంది రామలక్ష్మి? ఎందుకలా ఉన్నావు? మీ డప్పు బావ చెప్పినట్టుగా నువ్వు దేని గురించో ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఇలాంటి ఫంక్షన్లో ఇలా ఉండకూడదు. కొంచెం నవ్వు, హార్ట్ఫుల్గా స్మైల్ చేయాలి. ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నావో. ఆద్య, చాలా చక్కగా తయారు చేసావు. థ్యాంక్స్ అమ్మా. నువ్వింకా తయారవ్వలేదేంటి? అక్కడ కార్యక్రమం మొదలైంది. నేను రెడీగానే ఉన్నాను. ఉండు, నీకోసం ఈ చీర పంపించాను. ఈ చీర కట్టుకుంటే నువ్వు కూడా రామలక్ష్మిలా చాలా చక్కగా ఉంటావు. కట్టుకో. సారీయా? నేనా? నా వల్ల కాదు, నాకు సూట్ అవ్వదు. అది కాదమ్మా, ఇలాంటి శుభకార్యాలలో చీరే కట్టుకోవాలి. నేనడుగుతున్నాను కదా, కాదనకమ్మా. తీసుకో తీసుకో, కట్టుకో. జానకమ్మ గారు, వస్తున్నా, త్వరగా వచ్చేయండి. ఏంటి, వాళ్ళింకా రాలేదా? వస్తున్నారత్తయ్య. అయ్యా మీ పోస్ట్. నాకివ్వు. నీకు ఇవ్వకూడదు, నువ్వు చిన్నపిల్లవాడివి. వెళ్ళి మీ నాన్నని తీసుకురాపో. నాన్న, ఆ పోస్ట్ అబ్బాయి వచ్చాడు, నాకు ఇవ్వనన్నాడు. నువ్వే తీసుకోపో. సార్ పోస్ట్. చిన్న సంతకం పెట్టండి. థ్యాంక్ యూ సార్. ఈ నిశ్చితార్థం టైంలో పోస్ట్ పంపించింది ఎవరబ్బా? అన్నయ్య, ఏంటి పోస్ట్లో ఈ కవర్ వచ్చింది, ఇప్పుడే తీసుకొచ్చి ఇచ్చారు. ఓ, నేను చూసుకుంటాను బిడ్డ. సరే. రామలక్ష్మక్క, ఇంకా కిందకి రాలేదండక్క. నువ్వు ఏమైంది బిట్టు? ఏదో పోస్ట్ వచ్చిందక్క నీకు. అది పెద్దనాన్న చదువుతున్నాడక్క. ఎంగేజ్మెంట్లో ఫోటోలు వస్తాయి, చూసి ఎంజాయ్ చేయి. నాకు తెలుసు అది నీకే అయి ఉంటుందక్క. పోస్టా? నాన్న చూస్తే ఇంకేమైనా ఉందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.